కన్నోడు ఏం చేస్తున్నావు? నాన్నకి చేస్తున్నావా అమ్మకి చేస్తున్నావా? అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరొక కొత్త రెసిపీతో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అలా ఏం పెడుతున్నావు? నేను రీసెంట్గా అయితే మునగాకు పొడి చేశాను. బట్ మునగాకు పొడితో అయితే చాలా పెద్ద టాస్క్ అనిపించింది. నాకు ఆల్మోస్ట్ 3 days పట్టింది. నేనైతే ఎప్పటి వరకు చేయలేదు మునగాకు పొడి, ఇదే ఫస్ట్ టైం. బట్ చాలా కష్టం అనిపించింది. మా పాప, మా హస్బెండ్ అందరు కూడా హెల్ప్ చేశారు. ఆ మునగాకు వలడమే చాలా కష్టం అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 4 కట్టలు తెప్పించాను. ముగ్గురం అయితే ఉడతభక్తి సాయం అంటారు కదా, మా హస్బెండ్ మా పాప అయితే అలానే చేశారు హెల్ప్. మెయిన్లీ మునగాకు పొడి ఎందుకు కష్టం అంటారంటే ఆ పసుపు రంగు ఆకులు ఉన్నాయి కదా, సో అవి కూడా సెపరేట్ చేయాలి. మిగతా ఆకులు చిన్న ఆకులు కదా, ఒకటి తుంచేసరికి చాలా లేట్ అవుతుంది. అండ్ వాటి కాడలు కూడా పడకూడదు కదా, వాటి కాడలు ఉంటే ఏంటంటే చేదు వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ కాడలు కూడా సెపరేట్ చేయాలి. యాక్చువల్గా నేనేంటంటే రా వీడియో షేర్ చేద్దాము అనుకున్నాను, ఎందుకంటే బాగా ఫన్ అనిపించింది. ఎందుకంటే ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి తీసాం కదా, ఈ వీడియో కూడాను ముగ్గురం షూట్ చేసాము. సో మా పాప, మా హస్బెండ్, నాది. అందుకే రా వీడియో షేర్ చేద్దాము అనుకున్నాను. బట్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పి అయితే నేను మొత్తం మ్యూట్ చేసి నార్మల్ వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టాను. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే నేను ఆకులన్నీ సెపరేట్ చేశాను కదా, బాగా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టుకున్నాను. నాకు హాఫ్ డే పట్టింది. 3 కట్టలు మునగాకు పొడికి నేను 2 కట్టలు కరివేపాకు అయితే తీసుకున్నాను. ఇండివిజువల్గా సెపరేట్ చేసి మునగాకు సెపరేట్గా అండ్ కరివేపాకు సెపరేట్గా అయితే ఆరబెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో మునగాకు వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇదే ఇంకా పెద్ద సైజు కడాయి ఉంటే తీసుకోండి, ఒకసారి తప్పంతే వెళ్ళిపోద్ది. నా దగ్గర ఏంటంటే మ్యాక్సిమం ఇదే సైజు ఉంది కాబట్టి నాకు 2 సార్లు అయ్యింది వేపుకున్నాను. ఏంటంటే అలాగ వేసి వదిలేయకండి, లో ఫ్లేమ్లోనే అలాగా వేపుతూ కలుపుతూ ఉండండి, లేకపోతే ఏంటంటే ముద్దలా అయిపోతుంది. ఆకు వేగితేనే బాగుంటుంది, దాని సౌండ్ అనేది రావాలి మనకి. నేనైతే మునగాకు పొడి వేపినంతసేపు నేను అక్కడే నిల్చున్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ వేరేగా సెపరేట్ ఒక బాండి తీసుకొని మునగాకు వేగిన తర్వాత అందులో వేసుకోవడం. నువ్వు 2 సార్లు వేపుకున్నానని చెప్పాను కదా, ఫస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే ట్రిప్ వేసుకొని కూడా అదే లో ఫ్లేమ్లో వేపుకున్నాను. మునగాకు కూడా వేగిన తర్వాత సో సేమ్ కడాయిలోనే నేను కరివేపాకు కూడా వేసుకొని అలాగే లో ఫ్లేమ్లో వేపుకున్నాను. మునగాకు కూడా అయితే కొంచెం లేట్ పట్టింది, కానీ కరివేపాకు అయితే నాకు త్వరగానే అయిపోయింది. ఇది కూడా సేమ్ లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. చూసారు కదా, ఇలా గలగల్లాడాలి. మునగాకు పొడి వేగిన తర్వాత మనకి ఆ ప్లేట్లో వేసేటప్పుడు సౌండ్ వస్తే అది కరెక్ట్గా వేగినట్టు. అది చల్లారే లోపల కరివేపాకు కూడా వేగిపోయింది. సో నేను 2 కూడా ఒకే బాండీలో వేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను వేరే కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు అయితే వేసుకున్నాను. నేను అన్నీ కూడాను పిడికిడి తీసుకున్నానండి. శనగపప్పు మాత్రం 2 పిడికిళ్ళు తీసుకున్నాను నేను. శనగపప్పు అండ్ మినపగుడ్లు అండ్ కందిపప్పు. సో నేను చేత్తోనే, నేను గ్లాసు ఏమి కొలతలో వేసుకోలేదు, నేను నార్మల్గా అజ్జా మీద అయితే చేసేసాను. ఫస్ట్ అయితే శనగపప్పు వేగిన తర్వాత మినపగుడ్లు, నెక్స్ట్ లాస్ట్కి కందిపప్పు వేయండి, ఎందుకంటే కందిపప్పు త్వరగా వేగిపోతుంది కాబట్టి. సో 3 కూడాను లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. నెక్స్ట్ ధనియాలు కూడా వేసుకొని వేపుకోవాలి. ధనియాలు, జీలకర్ర కూడాను పిడికిడు కూడా వేసుకొని వేపుకోవాలి. నెక్స్ట్ మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, సో అవి వేసుకోవాలి. ఇవి గుంటూరు మిరపకాయలు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను, పాప కూడా తినాలి కదా, సో కారం అయిపోతుంది అని చెప్పి. అండ్ మీ కారం బట్టి మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ పొట్టు తీసిన తెల్లుల్లి, 2 తెల్లుల్లి గుడ్లు తీసుకున్నాను. సో పొట్టు తీసి అందులోనే వేపుకోవాలి. సో లో ఫ్లేమ్లో వేపుకుంటే సరిపోతుంది.
ఆల్రెడీ చల్లారిన కరివేపాకు మునగాకు ఆకులు ఉన్నాయి కదా, సో అవైతే గ్రైండ్ చేసుకోవాలి. నేను 2 సార్లు అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఒకసారి అయితే మళ్ళీ దగ్గర అయిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి నేను 2 సార్లు అయితే బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. మీకు దంచే ఇది ఉంటే మీకు దంచుకోవచ్చు కూడాను. నా దగ్గర అది అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను ఇదే మిక్సీ కొట్టుకున్నాను. ఇందులోనే కొంచెం గడ్డ ఉప్పు ఉంటుంది కదా, సో గడ్డ ఉప్పు వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఆగి గ్రైండ్ చేసుకోండి, లేకపోతే ఆ మాయిశ్చర్కి ఏంటంటే ముద్దలా అయిపోతుంది. సేమ్ జార్లోనే ఆల్రెడీ మనం కందిపప్పు అవి వేపుకున్నాం కదా, శనగపప్పు, సో అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. బాగా చల్లారాకి గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను ఇందాక జీలకర్ర వేపుకోవడం మర్చిపోయాను. సో నేను మళ్ళీ నాకు గుర్తొచ్చి సో సేమ్ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసి మళ్ళీ వేపుకున్నాను. జీలకర్ర వేసాక ఒక 2 నిమిషాలు మూత పెట్టియండి. లో ఫ్లేమ్లోనే వేపుకోండి, లేకపోతే ఆ జీలకర్ర ఏంటంటే వేడికి బయటికి తుల్లుతుంది. జీలకర్ర కూడా వేగిపోయింది కదా, సో అది చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం జార్లో వేసుకున్నాం కదా శనగపప్పు అవి, సో సేమ్ జార్లోనే వేసి ఇంకా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడే మనకు ఒక మంచి అరోమా వస్తుంది. ఇది ఎప్పుడంటే మనం ఎప్పుడైతే శనగపప్పు దినుసులు అవి లో ఫ్లేమ్లో మంచిగా వేగుతాయో ఆటోమేటిక్గా టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో ఆల్రెడీ శనగపప్పు అవి గ్రైండ్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఏంటంటే అది కూడా మునగాకు పొడిలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి 2 కూడాను. ఏ టైంలో సాల్ట్ ఏమైనా సరిపోతే కూడా చూసుకోండి. మంచిగా 2 కూడాను బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఆ 2 కూడాను బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇదే టైంలో మీకు ఏమైనా సాల్ట్ ఏమైనా సరిపోతే ఇంకోసారి సాల్ట్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నాకేంటంటే ఇంకొంచెం పౌడర్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి అయితే గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, సో పౌడర్ అయితే ఫైన్ పౌడర్ అయితే అయిపోయింది. పౌడర్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఏమొచ్చి అందులో వేసుకొని బాగా చల్లారిన తర్వాత స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడే. చూసారు కదా, ఫైనల్గా అయితే పొడి అయితే సక్సెస్ఫుల్గా వచ్చింది. ఫస్ట్ టైం అయినా సరే నాకు బాగా కుదిరింది అనిపించింది. ఆల్మోస్ట్ 3 డేస్ పట్టింది ఇది ప్రిపేర్ చేయడానికి. క్వాంటిటీ కూడా నాకు సరిపోయింది. 3-4 కట్టలు అయినా సరే క్వాంటిటీ కూడా బాగానే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అల్లం పచ్చడి కూడా తాలింపు పెడుతున్నాను. సో అట్ ఏ టైం స్టోర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి సో ఆల్రెడీ నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. బట్ ఏంటంటే ఎప్పుడైనా దోశలు వేయేటప్పుడు నేను మళ్ళీ అప్పటికప్పుడు తాలింపు చేసి పెట్టుకుంటాను. పచ్చడి ఏంటంటే మామిడి అల్లంతో చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నార్మల్ అల్లంతో కన్నా మామిడి అల్లంతో అల్లం పచ్చడి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే 2 చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మునగాకు పొడి వేసుకొని అయితే తింటే చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి. బట్ ఒకటండి, డైలీ తింటే ఏంటంటే కళ్ళు మంటలు, వేడి కదా మునగాకు పొడి, సో అందుకే డైలీ తినకుండా క్వాంటిటీ లిమిట్లో తింటే చాలా మంచిది. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్కి కొంచెం ట్రై చేయమని చెప్పి ఇస్తున్నాను. తనైతే ఫైనల్గా ఓకే అని చెప్పారు. సో అందుకే అన్ని స్టోర్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడితో అయితే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు కూడా తప్పకుండా ఈ మునగాకు పొడిని అయితే ట్రై చేయండి.
అలాగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకి వస్తాను. అంటిల్ దెన్ బాయ్. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కానీ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.